హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకో బుక్ ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. ఫ్రెండ్స్, చాలామంది అయితే నన్ను అడగడం జరిగింది త్రూ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఇలా సోషల్ మీడియా ద్వారా మెసేజ్ రూపంలో నన్ను అడగడం జరిగింది. సార్, మేము టైగర్ కల్చర్ అయితే చేస్తున్నాము. ఈ టైగర్ కల్చర్లో ఎక్కువగా జుతానియం సమస్య అనేది ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం. ఈ జుతానియం సమస్యని ఎలా కంట్రోల్ చేయాలి, ఏదైనా బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటే సజెస్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే అండి, మీరు అడిగినటువంటి సమస్య జుతానియం సమస్య. ఈ జుతానియం సమస్య అనేది పీనియస్ మోనోడాన్ కానీ, మడగాస్కర్ కానీ, అలాగే అండమాన్ కానీ వీటన్నిటిపై ఈ జుతానియం సమస్య అనేది ఉంటుంది. సో దీనిని సింపుల్గా ఎలా నివారించాలి అనే దానిపై మనం డిస్కస్ చేద్దాం. నేను సింపుల్గా మెయిన్గా 3 పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఆ 3 పాయింట్స్ మీకు ఎలా ఉపయోగపడతాయో మీరైతే జాగ్రత్తగా వినండి, చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. ఓకేనా? రైట్, టాపిక్లోకి అయితే మనం వెళ్దాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ జుతానియం మన చెరువులో ఎలా ఫామ్ అవుతుంది, ఒకవేళ ఫామ్ అయితే ఫామ్ అవ్వడానికి గల కారణాలు ఏమిటి, అవి కనుక మనం గమనించినట్లయితే మనం మన చెరువులో ఖచ్చితంగా ఈ జుతానియం సమస్యను తగ్గించుకోగలుగుతాం. ముందుగా దేని ద్వారా వస్తుంది, అది ఎలా రొయ్య మీద ఇన్ఫెక్ట్ అవుతుందో తెలుసుకుందాం. దీనిని ప్రోటోజోవన్ డిసీజ్ అని కూడా అంటారు. ప్రోటోజోవన్ ఫాలింగ్ ఇది మెయిన్గా ప్రోటోజోవా, బర్నాకిల్స్, మొలస్కన్ల ద్వారా రావడం జరుగుతుంది. ఇది ఎలా వస్తుందో తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఈ జుతానియం మన చెరువులో ఎలా పెరుగుతుంది, పెరగడానికి గల కారణాలు ఏమిటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రీజన్స్: ఫస్ట్, పూర్ క్రీక్ వాటర్. 2, వాటర్ క్వాలిటీ. 3, ఓవర్ బ్లూమింగ్. 4, స్లడ్జ్. ఇవన్నీ కూడా జుతానియం పెరగడానికి గల కారణాలని చెప్పుకోవచ్చును. ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే జుతానియం రావడానికి గల కారణాలు మనం గనక తెలుసుకున్నాము అంటే మన చెరువులో ఈ సమస్యను మనమే సింపుల్గా తగ్గించుకోవచ్చును. ఇక సిమ్టమ్స్. ఇప్పుడు ఈ జుతానియం అనేది రొయ్యలపై ఇన్ఫెక్ట్ అయినప్పుడు వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్, ఫ్లోటింగ్. ఇక్కడ చూడండి, ఈ వీడియోని అబ్జర్వ్ చేసినట్లయితే రొయ్యలు స్విమ్ చేస్తూ చెరువు అంచుల వెంబడి కనిపిస్తాయి. వాటిని కనుక మనం పట్టుకొని గమనించినట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా బాడీ మొత్తము ఈ జుతానియం అనేది పేరుకుపోయి ఉంటుంది. గమనించారు కదా, బాడీ మొత్తం ఇన్ఫెక్ట్ అయింది. అదేవిధంగా ఫీడింగ్ తగ్గిపోవడం. మనం కనుక చెక్టేలో బాగా అబ్జర్వ్ చేసినట్లయితే జుతానియం సోకడానికి ముందు ఫీడింగ్ కంటే జుతానియం సోకిన తర్వాత చెక్టేలో ఫీడ్ 20-30% ఆగిపోయి ఉంటుంది. మీరు బాగా గమనించండి. అలాగే రొయ్యలు అనేవి వీక్గా మారుతాయి. అన్ప్రాపర్లీ మోల్టింగ్. రొయ్య యొక్క యాంటెన్నాస్ మరియు బాడీ రఫ్ అంటే బరక అంటారు కదా అది, లేదా ఒక విధమైన రబ్బర్ లాగా ఉండడం వలన మోల్టింగ్ సరిగా జరగదు. సో దీని వలన గ్రోత్ స్లో అవ్వడం కనపడుతుంది. మోర్టాలిటీ. స్లోగా మోర్టాలిటీ స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు సర్వేలు కూడా తగ్గిపోతుంది. ట్రీట్మెంట్. ఇప్పుడు ఈ జుతానియంని సింపుల్గా ఎలాంటి ఖర్చు లేకుండా న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. సింపుల్గా మెయిన్గా 3 పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఆ 3 పాయింట్స్ మీకు ఎలా ఉపయోగపడతాయో మీరైతే జాగ్రత్తగా వినండి. ఫస్ట్, వాటర్ ఎక్స్చేంజ్. ఇందాక పూర్ వాటర్ క్వాలిటీ, ఓవర్ బ్లూమింగ్, అదేవిధంగా స్లడ్జ్ ద్వారా ఈ జుతానియం పెరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. ఈ పొల్యూషన్ తగ్గించడానికి ఈ వీడియోలో చూపించిన విధంగా చైన్ లాగుతూ ఒక అడుగు వాటర్ ఎక్స్చేంజ్ కనుక చేసినట్లయితే చెరువు అడుగు భాగంలో ఉన్నటువంటి స్లడ్జ్ కానీ, ఓవర్ బ్లూమ్ కానీ, అదేవిధంగా అమోనియా, నైట్రేట్, H2S కానీ ఇలాంటి టాక్సిక్ గ్యాసెస్ అన్నీ కూడా బయటికి రిమూవ్ అవుతాయి. ఈ స్లడ్జ్ చెరువులో తగ్గడం వలన ఆటోమేటిక్గా వాటర్ క్వాలిటీ, మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఈ వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం వలన జుతానియం కంట్రోల్ అవుతుంది. ఈ వాటర్ ఎక్స్చేంజ్ అనేది డే టైంలో చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ట్రీట్మెంట్ టు బర్నట్ లైమ్. వాటర్ ఎక్స్చేంజ్ చేసిన మరుసటి రోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్య సమయంలో బర్నట్ లైమ్ ఎకరాకి 50 kg చొప్పున వాటర్లో కలిపి పాండ్ మొత్తం అప్లై చేయవలెను. ఇలా బర్నట్ లైమ్ ఇవ్వడం వలన ఓవర్ బ్లూమ్ కంట్రోల్ అవుతుంది, మోల్టింగ్ కూడా జరుగుతుంది. దీంతోపాటు చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. pH. ఈ pH కనుక చెరువులో 7.8 to 8.0 మధ్య కనుక మెయింటైన్ చేసినట్లయితే ఈ జుతానియం సమస్య దరిదాపులో కూడా రాదు. ఎందుకంటే
తక్కువ pHలో ప్లాంక్టన్ ఎక్కువగా పెరగదు, కాబట్టి ఈ జుతానియం సమస్య తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇందులో చూపించిన విధంగా pH 7.8 to 7.9 ఉంది కాబట్టి బ్లూమ్ ఎక్కువగా పెరగలేదు. ఫంగస్ ప్రభావం కూడా లేదు ఇక్కడ. ఇందులో చూడండి pH 8.4 అబోవ్ ఉంది, ఓవర్ బ్లూమ్ పెరిగింది. సో దీనివలన ఫంగస్ రొయ్య యొక్క బాడీపై పేరుకుపోయి ఉంటుంది. సో మీరైతే వీలైనంత వరకు pH తక్కువగా మెయింటైన్ చేసుకోండి. అంటే pH ఆప్టిమమ్ లెవెల్ 7.8 to 8.0 మధ్య మెయింటైన్ చేసినట్లయితే ఈ జుతానియం సమస్య కంట్రోల్లో ఉంటుంది. ఇది అండి, మనం కనుక వీక్లీ వన్స్ వాటర్ ఎక్స్చేంజ్ మరియు బర్నట్ లైమ్ అప్లై చేయవలెను. అదేవిధంగా pHని కంట్రోల్ ఉంచడం ద్వారా సింపుల్గా ఈ జుతానియంని తగ్గించుకోవచ్చును. మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ.